డైరెక్టర్ చందు మన్నేటి దర్శకత్వం వహించిన చిత్రం తండే. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన మత్స్యదేశం గ్రామ ప్రజల జీవితం ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమాను రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో తండేల్ జాతర ఈవెంట్ నిర్వహించింది. చిత్ర యూనిట్ ఈ వేడుకకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ తన సినిమాలే కాదు, సందీప్ వంగ ఇంటర్వ్యూలో మాటలు కూడా ఎంతో నిజాయితీగా వాస్తవికంగా ఉంటాయి. తను ఈ వేడుకకు రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ దర్శకులతో, నిర్మాతలతో పనిచేయాలని ప్రతి నటుడికి ఓ జాబితా ఉంటుంది. అలాంటి నా జాబితాలో గీతా ఆర్ట్స్ ఉంటుంది. బన్నీవాసుతో నా ప్రయాణం ఎప్పటినుంచో మొదలైంది. తన్నేల్ రాజు పాత్రకి నా నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ పాత్రకు తగ్గట్లుగా మారిపోవటానికి నాకు కావాల్సినంత టైం ఇచ్చారు. ఎంతో ఓపికగా నాతో కలిసి ప్రయాణం చేశారు. ఇప్పటి వరకు మేం ఎక్కడికి వెళ్ళినా సాయి పల్లవితో కలిసి పనిచేయాలని అంటారు. అలాంటి నటిని నేను చూడలేదు. బుజ్జితల్లి పాటతో విడుదలకు ముందే ప్రేక్షకుల్లోకి సినిమాను తీసుకువెళ్లారు. డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అని అన్నారు. ఇంట్లో శోభితాను బుజ్జితల్లి అని పిలుస్తూ ఉంటాను. ఈ సినిమాలో కథానాయకిని అలాగే పిలుస్తూ ఉంటాను. తండేల్ సినిమా నుంచి బుజ్జితల్లి అనే పాట రావటంతో ఆమె ఫీల్ అయ్యింది అంటూ నవ్వులు పూయించారు చైతు. డైరెక్టర్ చందు మన్నేటి దర్శకత్వం వహించిన చిత్రం తండే. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన మత్స్యదేశం గ్రామ ప్రజల జీవితం ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమాను రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో తండేల్ జాతర ఈవెంట్ నిర్వహించింది. చిత్ర యూనిట్ ఈ వేడుకకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ తన సినిమాలే కాదు, సందీప్ వంగ ఇంటర్వ్యూలో మాటలు కూడా ఎంతో నిజాయితీగా వాస్తవికంగా ఉంటాయి. తను ఈ వేడుకకు రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ దర్శకులతో, నిర్మాతలతో పనిచేయాలని ప్రతి నటుడికి ఓ జాబితా ఉంటుంది. అలాంటి నా జాబితాలో గీతా ఆర్ట్స్ ఉంటుంది. బన్నీవాసుతో నా ప్రయాణం ఎప్పటినుంచో మొదలైంది. తన్నేల్ రాజు పాత్రకి నా నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ పాత్రకు తగ్గట్లుగా మారిపోవటానికి నాకు కావాల్సినంత టైం ఇచ్చారు. ఎంతో ఓపికగా నాతో కలిసి ప్రయాణం చేశారు. ఇప్పటి వరకు మేం ఎక్కడికి వెళ్ళినా సాయి పల్లవితో కలిసి పనిచేయాలని అంటారు. అలాంటి నటిని నేను చూడలేదు. బుజ్జితల్లి పాటతో విడుదలకు ముందే ప్రేక్షకుల్లోకి సినిమాను తీసుకువెళ్లారు. డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అని అన్నారు. ఇంట్లో శోభితాను బుజ్జితల్లి అని పిలుస్తూ ఉంటాను. ఈ సినిమాలో కథానాయకిని అలాగే పిలుస్తూ ఉంటాను. తండేల్ సినిమా నుంచి బుజ్జితల్లి అనే పాట రావటంతో ఆమె ఫీల్ అయ్యింది అంటూ నవ్వులు పూయించారు చైతు. డైరెక్టర్ చందు మన్నేటి దర్శకత్వం వహించిన చిత్రం తండే. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన మత్స్యదేశం గ్రామ ప్రజల జీవితం ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమాను రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో తండేల్ జాతర ఈవెంట్ నిర్వహించింది. చిత్ర యూనిట్ ఈ వేడుకకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ తన సినిమాలే కాదు, సందీప్ వంగ ఇంటర్వ్యూలో మాటలు కూడా ఎంతో నిజాయితీగా వాస్తవికంగా ఉంటాయి. తను ఈ వేడుకకు రావటం చాలా
చాలా సంతోషంగా ఉంది. ఈ దర్శకులతో, నిర్మాతలతో పనిచేయాలని ప్రతి నటుడికి ఓ జాబితా ఉంటుంది. అలాంటి నా జాబితాలో గీతా ఆర్ట్స్ ఉంటుంది. బన్నీవాసుతో నా ప్రయాణం ఎప్పటినుంచో మొదలైంది. తన్నేల్ రాజు పాత్రకి నా నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ పాత్రకు తగ్గట్లుగా మారిపోవటానికి నాకు కావాల్సినంత టైం ఇచ్చారు. ఎంతో ఓపికగా నాతో కలిసి ప్రయాణం చేశారు. ఇప్పటి వరకు మేం ఎక్కడికి వెళ్ళినా సాయి పల్లవితో కలిసి పనిచేయాలని అంటారు. అలాంటి నటిని నేను చూడలేదు. బుజ్జితల్లి పాటతో విడుదలకు ముందే ప్రేక్షకుల్లోకి సినిమాను తీసుకువెళ్లారు. డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అని అన్నారు. ఇంట్లో శోభితాను బుజ్జితల్లి అని పిలుస్తూ ఉంటాను. ఈ సినిమాలో కథానాయకిని అలాగే పిలుస్తూ ఉంటాను. తండేల్ సినిమా నుంచి బుజ్జితల్లి అనే పాట రావటంతో ఆమె ఫీల్ అయ్యింది అంటూ నవ్వులు పూయించారు చైతు. డైరెక్టర్ చందు మన్నేటి దర్శకత్వం వహించిన చిత్రం తండే. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన మత్స్యదేశం గ్రామ ప్రజల జీవితం ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమాను రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో తండేల్ జాతర ఈవెంట్ నిర్వహించింది. చిత్ర యూనిట్ ఈ వేడుకకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ తన సినిమాలే కాదు, సందీప్ వంగ ఇంటర్వ్యూలో మాటలు కూడా ఎంతో నిజాయితీగా, వాస్తవికంగా ఉంటాయి. తను ఈ వేడుకకు రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ దర్శకులతో, నిర్మాతలతో పనిచేయాలని ప్రతి నటుడికి ఓ జాబితా ఉంటుంది. అలాంటి నా జాబితాలో గీతా ఆర్ట్స్ ఉంటుంది. బన్నీవాసుతో నా ప్రయాణం ఎప్పటినుంచో మొదలైంది. తన్నేల్ రాజు పాత్రకి నా నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ పాత్రకు తగ్గట్లుగా మారిపోవటానికి నాకు కావాల్సినంత టైం ఇచ్చారు. ఎంతో ఓపికగా నాతో కలిసి ప్రయాణం చేశారు. ఇప్పటి వరకు మేం ఎక్కడికి వెళ్ళినా సాయి పల్లవితో కలిసి పనిచేయాలని అంటారు. అలాంటి నటిని నేను చూడలేదు. బుజ్జితల్లి పాటతో విడుదలకు ముందే ప్రేక్షకుల్లోకి సినిమాను తీసుకువెళ్లారు. డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అని అన్నారు. ఇంట్లో శోభితాను బుజ్జితల్లి అని పిలుస్తూ ఉంటాను. ఈ సినిమాలో కథానాయకిని అలాగే పిలుస్తూ ఉంటాను. తండేల్ సినిమా నుంచి బుజ్జితల్లి అనే పాట రావటంతో ఆమె ఫీల్ అయ్యింది అంటూ నవ్వులు పూయించారు చైతు. డైరెక్టర్ చందు మన్నేటి దర్శకత్వం వహించిన చిత్రం తండే. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన మత్స్యదేశం గ్రామ ప్రజల జీవితం ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమాను రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో తండేల్ జాతర ఈవెంట్ నిర్వహించింది. చిత్ర యూనిట్ ఈ వేడుకకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ తన సినిమాలే కాదు, సందీప్ వంగ ఇంటర్వ్యూలో మాటలు కూడా ఎంతో నిజాయితీగా, వాస్తవికంగా ఉంటాయి. తను ఈ వేడుకకు రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ దర్శకులతో, నిర్మాతలతో పనిచేయాలని ప్రతి నటుడికి ఓ జాబితా ఉంటుంది. అలాంటి నా జాబితాలో గీతా ఆర్ట్స్ ఉంటుంది. బన్నీవాసుతో నా ప్రయాణం ఎప్పటినుంచో మొదలైంది. తన్నేల్ రాజు పాత్రకి నా నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ పాత్రకు తగ్గట్లుగా మారిపోవటానికి నాకు కావాల్సినంత టైం ఇచ్చారు. ఎంతో ఓపికగా నాతో కలిసి ప్రయాణం చేశారు. ఇప్పటి వరకు మేం ఎక్కడికి వెళ్ళినా సాయి పల్లవితో కలిసి పనిచేయాలని అంటారు. అలాంటి నటిని నేను చూడలేదు. బుజ్జితల్లి పాటతో విడుదలకు ముందే ప్రేక్షకుల్లోకి సినిమాను తీసుకువెళ్లారు. డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అని అన్నారు. ఇంట్లో శోభితాను బుజ్జితల్లి అని పిలుస్తూ ఉంటాను. ఈ సినిమాలో కథానాయకిని అలాగే పిలుస్తూ ఉంటాను. తండేల్ సినిమా నుంచి బుజ్జితల్లి అనే పాట రావటంతో ఆమె ఫీల్ అయ్యింది అంటూ నవ్వులు పూయించారు చైతు.
డైరెక్టర్ చందు మన్నేటి దర్శకత్వం వహించిన చిత్రం తండే. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన మత్స్యదేశం గ్రామ ప్రజల జీవితం ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమాను రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో తండేల్ జాతర ఈవెంట్ నిర్వహించింది. చిత్ర యూనిట్ ఈ వేడుకకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ తన సినిమాలే కాదు, సందీప్ వంగ ఇంటర్వ్యూలో మాటలు కూడా ఎంతో నిజాయితీగా వాస్తవికంగా ఉంటాయి. తను ఈ వేడుకకు రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ దర్శకులతో, నిర్మాతలతో పనిచేయాలని ప్రతి నటుడికి ఓ జాబితా ఉంటుంది. అలాంటి నా జాబితాలో గీతా ఆర్ట్స్ ఉంటుంది. బన్నీవాసుతో నా ప్రయాణం ఎప్పటినుంచో మొదలైంది. తండేల్ రాజు పాత్రకి నా నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ పాత్రకు తగ్గట్లుగా మారిపోవటానికి నాకు కావాల్సినంత టైం ఇచ్చారు. ఎంతో ఓపికగా నాతో కలిసి ప్రయాణం చేశారు. ఇప్పటి వరకు మేం ఎక్కడికి వెళ్ళినా సాయి పల్లవితో కలిసి పనిచేయాలని అంటారు. అలాంటి నటిని నేను చూడలేదు. బుజ్జితల్లి పాటతో విడుదలకు ముందే ప్రేక్షకుల్లోకి సినిమాను తీసుకువెళ్లారు. డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అని అన్నారు. ఇంట్లో శోభితాను బుజ్జితల్లి అని పిలుస్తూ ఉంటాను. ఈ సినిమాలో కథానాయకిని అలాగే పిలుస్తూ ఉంటాను. తండేల్ సినిమా నుంచి బుజ్జితల్లి అనే పాట రావటంతో ఆమె ఫీల్ అయ్యింది అంటూ నవ్వులు పూయించారు చైతు. డైరెక్టర్ చందు మన్నేటి దర్శకత్వం వహించిన చిత్రం తండే. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.